రాముడి మరియు ఖరాసురుడి యుద్ధం ప్రాచీన భారతీయ ఇతిహాసం రామాయణంలోని అరణ్యకాండలో ఉత్కంఠభరితమైన ఘట్టం. తన సోదరి పట్ల జరిగిన అవమానానికి ఖరా కృంగి తన సేనాధిపతి దుషణునితో పాటు 14,000 రాక్షస సైన్యాన్ని రాముడి, లక్ష్మణుడి మరియు సీతను హతమార్చాలని ఆజ్ఞాపిస్తాడు. తను తన బలం పట్ల ధైర్యంగా యుద్ధం త్వరితగతిన పూర్తవుతుందని ఖరా నమ్మాడు. ఖరాసురుడి సైన్యం పంచవటికి చేరడంతో లక్ష్మణుడు ఆందోళన వ్యక్తం చేస్తాడు, కాని రాముడు ప్రశాంతంగా ఉంటాడు. లక్ష్మణుడిని సీతను సురక్షితంగా గుహలో దాచమని ఆజ్ఞాపించి రాముడు ఒక్కడే రాక్షస సైన్యానికి ఎదురు నిలుస్తాడు. రాముడు తన విల్లుతో యుద్ధానికి సిద్ధమై దైవ ఆశీర్వాదాలను ప్రార్థిస్తాడు. రాక్షస సైన్యం రాముడిపై దాడి చేస్తుండగా రాముడు తన విల్లుతో ధైర్యంగా నిలబడతాడు. మహర్షి విశ్వామిత్రుని ద్వారా అందుకున్న దివ్య ఆయుధాలతో రాముడు రాక్షసులను పరాజయం చేస్తాడు. రాముడి బాణాలు రాక్షస సైన్యంపై విపరీతంగా ప్రభావం చూపుతాయి మరియు రాక్షస సైన్యం విస్మయపడి పడిపోతుంది. ఖరాసురుడు తన సైన్యాన్ని చంపేస్తున్నట్లు చూసి తానే యుద్ధానికి ముందుకు వస్తాడు. అతడితో పాటు దుషణుడు కూడా రాముడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి యుద్ధరంగంలో ప్రవేశిస్తాడు. దుషణుడు రాముడిని సవాలు చేస్తాడు, కాని రాముడి దివ్య శక్తికి సమానంగా నిలబడలేడు. ఉగ్రమైన యుద్ధంలో రాముడు ఒకటి మాత్రమే బాణం ప్రయోగించి దుషణుని హతమారుస్తాడు. తన సైన్యపు నాశనంతో కలత చెందిన ఖరా రాముడిని ఎదుర్కొంటాడు. ఈ యుద్ధం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇరువురు యోధులు తమ అద్భుతమైన యుద్ధ కళలను ప్రదర్శిస్తారు. ఖరా తన దివ్య ఆయుధాలను రాముడిపై ప్రయోగిస్తాడు, కాని రాముడి దివ్య బాణాలు వాటిని పూర్తిగా నాశనం చేస్తాయి. చివరికి రాముడు ఒక అస్త్రాన్ని సముపార్జించి ఖరాసురునిపై ప్రయోగిస్తాడు, దాంతో ఖరాసురుడు వెంటనే హతమవుతాడు. ఖరాసురుడి మరణంతో రాముడు విజయం సాధిస్తాడు. ఈ యుద్ధం రాముడిని ధర్మ సంరక్షకుడిగా నిలిపింది. ఖరాసురుడి పతనం రావణుడిని కోపంతో ఊపేసి సీతను అపహరించడానికి పునాదిగా నిలిచింది. ఈ ఘట్టం రాముడి దివ్య శక్తిని మొదటిసారిగా ప్రదర్శిస్తూ రావణుడితో భవిష్యత్ ఎదుర్కోబోయే యుద్ధానికి పునాది వేసింది.